హలో ఫ్రెండ్స్, మీ బాడీ గురించి మీకు ఎంత తెలుసు? చెవిలో ఉన్న అతి చిన్న ఎముక పేరేమిటో గుర్తుందా? మరి మన శరీరంలో ఉండే పెద్ద అవయవం ఏమిటో తెలుసా? ఇవాళ మనం సూపర్ ఇంట్రెస్టింగ్ హ్యూమన్ బాడీ క్విజ్లో ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మన నాలెడ్జ్ని పరీక్షించుకుందాం. వెల్కమ్ టు తెలుగు ఐక్యూ హబ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎన్ని క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ చెప్పగలిగారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మన శరీరంలో ఎముకల సంఖ్య ఎంత? 206. మన శరీరంలో కండరాల సంఖ్య ఎంత? 639. మన శరీరంలో మూత్రపిండాల సంఖ్య ఎంత? 2. పాలదంతాల సంఖ్య ఎంత? 20. శరీరంలో పక్కటెముకల సంఖ్య ఎంత? 24 pairs. మన గుండెలో గదుల సంఖ్య ఎంత? 4. సాధారణ రక్తపోటు ఎంత? 120/80. రక్తం యొక్క pH విలువ ఎంత? 7.4. వెన్నెముకలో వెన్నెపూసల సంఖ్య ఎంత? 33. మెడలో వెన్నెపూసల సంఖ్య ఎంత? 7. మధ్య చెవులో ఎముకల సంఖ్య ఎంత? 6. ముఖములోని ఎముకల సంఖ్య ఎంత? 14. పుర్రెలో ఎముకల సంఖ్య ఎంత? 22. మన చేతిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 6. మానవ ఛాతీలో కండరాల సంఖ్య ఎంత? 72. అతిపెద్ద అవయవం ఏది? చర్మం. అతిపెద్ద గ్రంథి ఏది? కాలేయం. అతి చిన్న కణం ఏమిటి? రక్త కణం. అతిపెద్ద కణం ఏమిటి? అండం. పెద్ద ప్రేగు పొడవు ఎంత? 1.5 meters. చిన్న ప్రేగు పొడవు ఎంత? 7 meters. నవజాత శిశువు సగటు బరువు ఎంత? 2.6 kilos. ఒక్క నిమిషంలో పల్స్ రేట్ ఎంత? 72. సగటున రక్త పరిమాణం ఎంత ఉండాలి? 4.5 liters. ఆర్బీసీ సగటు జీవితకాలం ఎంత? 120 days. మానవ పాదంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 33.
మణికట్టులో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 8. మన చేతిలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 27. మానవ గుండె సగటు బరువు ఎంత? 300 grams. మానవ శరీరంలో పొడవైన ఎముక ఏది? ఫీమర్ బోన్. మన కంటిలో కాంతిని నియంత్రించే భాగం ఏమిటి? ఐరిస్. మన గుండె సగటున రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? సుమారు 1,00,000 సార్లు. మానవ శరీరంలో జీర్ణక్రియ ఎక్కువగా జరిగే భాగం ఏమిటి? చిన్న పేగు. కంటి రంగు ఏ భాగం వలన నియంత్రించబడుతుంది? ఐరిస్. శరీరంలో రక్తం శుభ్రపరిచే అవయవం ఏమిటి? కిడ్నీలు. మానవ శరీరంలో బలమైన కండరం ఏమిటి? జా మజిల్. మనిషి చెవిలో ఉన్న అతి చిన్న ఎముక పేరేమిటి? స్టేప్స్. మనిషి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గ్రంథి ఏది? ప్యాంక్రియాస్. మానవ ఎముకల్లో కాల్షియం నిల్వ చేసే భాగం ఏది? కాంపాక్ట్ బోన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ స్కోర్ని కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్విజెస్ కోసం, ఫన్ ఫ్యాక్టర్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.